ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభదాయకంగా ఉండబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా విజయంతో పాటు మీరు కోరుకున్న విధంగా ఆనందం కూడా మీకు లభిస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్ళగలగడమే కాకుండా ఆ పనిలో మీ యొక్క తెలివితేటలతో ప్రతి విజయాన్ని పొందడం కూడా మీ ప్రత్యేకతగా ఉంటుంది. అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ ఆలోచనలు కానీ మీ మాట తీరు కానీ ఈరోజు ఉండటం మరింత విశేషంగా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా చక్కగా అందరి చేత ప్రశంసలను పొందగలుగుతారు, గుర్తింపును పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు ప్రతి విషయంలోనూ కూడా అందరి యొక్క మన్ననలను పొందగలుగుతారండి. అది కూడా మీకు మనశ్శాంతిని, మానసికంగా ప్రశాంతతను కలుగజేస్తుంది. అన్ని విషయాలను కూడా చక్కగా మీరు సమతుల్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే అది ఎలాంటి పరిస్థితులనైనా సరే, అది ఎంత మంచి విషయాలను, అదే కాకుండా ఇబ్బందికరమైన విషయాలను కూడా ఏ విషయంలోనూ కూడా తొణక్కుండా బెనకుండా చక్కగా మీరు ప్రతిదాన్ని మీరు సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా ఈరోజు మీకు ప్రత్యేకతగా ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు ఎంతో చక్కగా కలిసి వస్తుంది. అంటే కుటుంబ సభ్యుల నుంచి చక్కటిగా మీరు ప్రతి చేసే పనికి కూడా వారి యొక్క మద్దతుని ఇవ్వటం కానీ, వారి యొక్క సహాయ సహకారాలు అందించడం కానీ, వారి సలహాలను ఇవ్వటం కానీ ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. ప్రతి మాట, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము వారి యొక్క సంప్రదింపులతోనూ వారి యొక్క ఆలోచనలతోనూ మీరు తీసుకోగలుగుతారు. అదేవిధంగా వారు ఇచ్చే ఏదైతే మీకు సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఉంటాయో మానసికంగా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తాయండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. పనులన్నిటినీ కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అందరితోనూ సంతోషంగా సమయాన్ని కూడా గడపగలుగుతారండి. ఇక ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా, అంటే డబ్బు పరంగా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను కానీ రెట్టింపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. చక్కగా ఆర్థిక లావాదేవీలన్నిటినీ కూడా జరపగలుగుతారండి. సమయానికల్లా మీరు ఏ సమయానికెల్లా డబ్బు రావాలి, చేతికి అందాలి అని కోరుకుంటున్నారో అదే విధంగా చక్కగా దైవానుగ్రహంతో మీరు కోరుకున్న సమయానికల్లా చక్కగా డబ్బును మీ చేతికి సంపాదించుకోగలుగుతారు. ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంకా రానున్న రోజుల కోసం, అంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ మీరు ఏమేమి ప్రణాళికలు వేసుకున్నారంటే, నూతన సంవత్సరంలో ఏమేమి చెయ్యాలి, ఏం ప్రణాళికలు వేసుకున్నారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నిటిని కూడా ఈరోజు మీరు ఆలోచించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు, సంప్రదింపులను కూడా జరపగలుగుతారండి. అన్నింటా కూడా ఈరోజు మీకు చాలా శుభదాయకంగా, సంతోషంగా ఉండబోతుంది. ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయం కూడా రానుందండి. మానసికంగా కూడా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. మీరు చేసే వృత్తిలో కానీ, మీరు చేసే పనులలో కానీ మీ సామర్థ్యత, మీ నిపుణత ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా మీరు ప్రదర్శించగలుగుతారండి. అంటే మీ యొక్క ఏదైతే సమర్థత అని మీరు భావిస్తున్నారో దానిని మీ యొక్క పనితీరులో చూపించగలుగుతారు. అది కూడా చక్కగా మీకు ప్రశంసలను ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే మీ పనితీరు అంత బాగుంటుంది. ఆ విధంగానే గుర్తింపును కూడా పొంది ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా చక్కగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉంటుందండి. గృహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం కానీ, మీకోసం కానీ నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభదాయకంగా, యోగదాయకమైన రోజుగా ఉంటుందండి. అయితే గతంలో ఏవైతే లావాదేవీలను జరిపారో, గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా ఆలోచించి పునరాలోచన చేసుకోగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలతో ఇక ముందు ఎలా ఉండాలి అనే ఒక కొత్త
కొత్త కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని అయితే ఇస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా మీ పెద్దలను సంప్రదించగలుగుతారు, మీ శ్రేయోభిలాషులను సంప్రదించగలుగుతారు. వారి యొక్క ఆలోచనలను కూడా మీరు పాటించుతూ మీరు ప్రతి నిర్ణయాన్ని వారి వద్ద నుంచి తీసుకుని మీరు ప్రతి దాన్ని కూడా అమలుపరచడానికి మీరు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంటారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. విద్య పట్ల మీరు ఏదైతే శ్రద్ధాసక్తులను చూపిస్తున్నారో అదే విధంగా మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ ఏదైతే హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం తగ్గి ఒత్తిడి లేకుండా మీరు పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా ఎంతో సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ సహ ఉద్యోగులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి వాతావరణం, అంటే స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ పై అధికారుల నుంచి కూడా చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషంగా చక్కటి ఆదాయాన్ని, అంటే చక్కటి వేతనాన్ని సంపాదించుకొని ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సఫలీకృతం చేసుకోగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుంది. అయితే ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చక్కగా మీరు లావాదేవీలన్నింటినీ కూడా జరపగలుగుతారు. మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి లావాదేవీలను జరపలేకపోయారో వాటి తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. చక్కగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నిర్ణయాలు తీసుకుని మరి మీరు కొత్త కొత్త పెట్టుబడులను పెట్టగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో యోగదాయకంగా మీకు రోజైతే కలిసి వస్తుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. కోరుకున్న విధంగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదింపులు జరిపి అన్ని లావాదేవీలను జరిపి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో మీరు ఏదైతే లావాదేవీలను జరపాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ తత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ప్రణాళికతో వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో, మహిళల విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే ఏదైతే పనులు ఉంటాయో వాటిలో కాసింత పనిభారంగా అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా చకచక సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎక్కువగా మీరు ఏదైతే మీ దృష్టి ఉంటుందో అది మీ పనులపై పెట్టగలుగుతారండి. చక్కగా సమయానికల్లా ప్రతి పనిని
చక్కగా ముగించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీకు ఇష్టమైన పనులతో గడుపుకోగలుగుతారు. మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు కానీ అటువంటి వారితో కూడా మీరు కొంత సమయాన్ని చక్కగా గడపగలుగుతారు. మీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా కాసింత చర్చలు జరపడం కానీ, లేకపోతే వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవటం కానీ, ఇట్లా మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు సంతోషంగా గడపడానికి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం మరింత మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాసింత ఎక్కువగా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో వాటన్నిటినీ కూడా యథాతథంగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఒక గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా పోటీతత్వంతో మీరు ప్రతి దాన్ని కూడా సలహాలు తీసుకుంటూ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారు, వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు మీ కుటుంబ విషయాల కోసం చర్చలు జరుపుకుంటారు. ఒకరినొకరు సంప్రదించుకొని సలహాలు తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీకు వారు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా రోజు ముగిసే సమయానికి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా మీ రోజునైతే మీ భాగస్వామితో కలిసి గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో కొంతవరకు మీరు కోరుకున్న నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఈరోజు మీ చేతికి అందుతుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఒక పండగ వాతావరణం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరి ఆమోదం లభించడం, 10 మందికి మేలు చేసే విధంగా మీరు ప్రతి మాట మాట్లాడటం, ప్రతి నిర్ణయం తీసుకోవటం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే విధంగా ఉంటుందండి. సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ, మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.